అందరికీ షలోమ్. ప్రైజ్ ద లార్డ్. వందనాలు. ఈ దిన వాక్య ధ్యానంలో నిర్గమకాండము 7వ అధ్యాయము 3వ వచనం. అహరోను అతనితో చెప్పాను, అయితే నేను ఫరో హృదయమును కఠినపరచి ఐగుప్తు దేశములో నా సూచక క్రియలను నా మహత్కార్యములను విస్తరింపజేసేదను. ఫరో మీ మాట వినడు గాని నేను నా చెయ్యి ఐగుప్తు మీద వేసి గొప్ప తీర్పుల చేత నా సేనలను ఇజ్రాయేలీలైన నా ప్రజలను ఐగుప్తు దేశములో నుండి వెలుపలికి రప్పించెదను. ప్రియమైన సంగమా, ఈ దినమున దేవుడు ఫరో హృదయమును కఠినపరుస్తాను అని అంటున్నాడు. కఠినపరిచిన తర్వాత సూచక క్రియలను మహా అద్భుత కార్యములను వారికి చూపించి, ఫరో వారి ప్రజలకు చూపించి, ఫరోకు చూపించి ఇజ్రాయేలును విడిపిస్తాను అంటున్నాడు. ఫస్ట్ ఆయన మాట వినకపోవటం మొదటి తప్పు. వినకపోవటం వలన హృదయము కఠినమవుతుంది. కఠినమైన తర్వాత ఎవరు ఏమి చెప్పినా కానీ ఆ మాట ఎవరు వినరు, మూర్ఖంగా పోతారు. ఏమైనా జరగని, ఏమైతే ఏమైంది, ఏదైతే అది జరుగుతుందిలే అని మనము అంటూ ఉంటాం. అలాంటి పరిస్థితుల్లో ఫరో, రాజైన ఫరో ఆ విధముగా అనుకోవటం మరి వింతేమి కాదు. మోషే అహరోనుల చేత ఎలోహిం వారు ఆ మాట పలికించినప్పుడు ఫరో గారు వినకపోవటం వలన వారి హృదయం కాఠిన్యతలోనికి వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మనకు అనేక విధాలుగా చెప్పి చూసి ఉంటాడు, కానీ మనం మాత్రం అది గ్రహించక ఫరో చేసినటువంటి తప్పిదములను మనము చేసి ఉండొచ్చు ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి ఇక్కడ ఫరోకి జరగబోయేటటువంటి పరిస్థితులు ఏవై ఉన్నాయో ఆ పరిస్థితులు గుండా మనము కూడా వెళ్ళవలసి ఉన్నదేమో ఒకసారి ఆలోచన చేయండి. ఫరోయే కాకుండా ఫరో ఆ దేశములోని ప్రజలు కూడా వాటిని ఎదుర్కొనేవారుగా ఉన్నారని మనము ఈ లేఖన భాగంలో చూస్తూ ఉన్నాం. మన హృదయం కఠినతరము కాక మునిపే మాటకు లోబడినట్లయితే మన ఎలాంటి ఆపద, ఎలాంటి తీర్పుకు మనము లోను కామని లేఖన భాగం సెలవిస్తూ ఉన్నది. ఫరోతో మోషే అహరోనుల వారు ఏం చెప్పమని యావే వాళ్ళతో అంటున్నారు? కేవలము యావేకి బలి అర్పణలు ఇవ్వటానికి అరణ్యములకు పంపించమని, ఇజ్రాయేలును పంపించమని చెప్పినప్పుడు ఆ మాటకు మీ యావే వారు ఎవరో నేను ఎరుగనని ఫరో చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన జనాంగమా, ఈ దినమున నీతో నాతో మనందరితో మాట్లాడుచున్నాడు లేఖనం ద్వారా. ఫరో వంటి హృదయము నీకు ఉన్నదా? ఫరో పెడచెవిన పెట్టినట్టు ఆయన వాక్యానికి, ఆయన లేఖనానికి, ఆయన మాటకు నీవు పెడచెవిన పెడుతున్నావా? ఇదిగో గొప్ప తీర్పులు తీర్చేవాడు ఉన్నావు నీ జీవితంలో. యావే వారు గొప్ప తీర్పులు తీర్చేవారుగా ఉంటున్నారు. ఆ తీర్పుకు లోనేవైతే నీవెక్కడ ఉంటావో నేను ఎక్కడ ఉంటానో మనకే తెలియదు. కాబట్టి తీర్పుకు లోను కాకుండానట్లుగా మనల్ని మనం కాపాడుకొని, మన బిడ్డల్ని కాపాడుకొని, మన ప్రాంతపు వారిని కాపాడుకుందాము. ఎలా అంటే
కేవలం ఆయన మాటను చెవియొగ్గటం ద్వారా, ఆయన మాట వినటం ద్వారా, ఆయన మాటలో మనము నడవడం ద్వారా మనము ఆ తీర్పుల నుంచి కానీ, ఆయన సూచక క్రియలను మహత్కార్యములు మన జీవితములో జరిగించి తీర్పులు తీర్చుకుంటున్నట్లుగా మనల్ని మనము ఆయన మాట వినేవారిగా మనం మలుచుకుందాం గాక. ఆ విధంగా మలుచుకున్నప్పుడు మాట వినేవారికి బెత్తం దాకా పోదండి. మాట వింటే మంచిగా అనేక మారులు అనేక విధాలుగా యావే వారు హషేం వారు మనకు చెప్పనై ఉన్నాడని ఈ లేఖన భాగం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. మోషే గారికి చెప్పారు అనేక సార్లు, నేను నోటి మాంద్యం వాడను గలవాడను, నేను నోటి మాంద్యము గలవాడనని 3-4 సార్లు సర్వశక్తిమంతుడైన ఎలోహింకి మరి చెప్పినట్లుగా వినవించుకట్లో చూస్తూ ఉన్నాం. ఆయనను మోషే వారిని శిక్షించక ఆయన అహరోనును చేత ఇచ్చి మరి ఐగుప్తుల్ని ఐగుప్తులు ఇజ్రాయేలుని విడిపించడానికి పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సంగమా, మనము మాట వినేవారిగా ఉండి మరి ఆయన నుంచి వచ్చే ఆశీర్వాదమును వాగ్దానములను స్వతంత్రించుకుందుముగాక. ఆమేన్.